ఏపీ రాజకీయాల్లో మళ్లీ జంపింగ్ల పర్వం మొదలవుతోందా? నియోజకవర్గాల పునర్విభజన వేళ అధికార కూటమిలోకి వలసల కోసం రంగం సిద్ధమవుతోందా? ముఖ్యంగా వైసీపీకి అత్యంత సన్నిహితులుగా పేరున్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వంటి కీలక నేతలు బీజేపీ వైపు చూస్తున్నారా? వారిపై జరుగుతున్న ఈ ప్రచారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారిందా? కేసుల భయంతో వారు పార్టీ మారుతారా, లేక జగన్ నీడలోనే ఉంటారా? అసలు ఈ ప్రచారం వెనక ఉన్న వాస్తవాలేంటి? మళ్లీ కూటమిలో చేరికలు మొదలయ్యే అవకాశం ఉంది. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు మళ్లీ పార్లమెంట్ ముంగిటకు రానుంది. ఏపీలో దాదాపు 80 అసెంబ్లీ సీట్లతో పాటు 13 పార్లమెంట్ సీట్లు పెరగనున్నాయి. అదే జరిగితే అధికార కూటమికి అభ్యర్థులు అవసరం ఉంటారు. వైసీపీ పుంజుకోకపోవడంతో ఆ పార్టీ నేతలు జంప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ పరిణామాల క్రమంలోనే జనసేన చేరికల కమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు బీజేపీ సైతం ఆపరేషన్ అక్షర్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మొత్తంగా కూటమి పార్టీలు వైసీపీ ఎంపీలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం వైసీపీకి లోక్సభలో 4 ఎంపీలు, రాజ్యసభలో 4 ఎంపీలు ఉన్నారు. వారిపై బీజేపీ గురిపెట్టినట్లు ప్రచారం నడుస్తోంది. వారు సైతం అవసరాల కోసం బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు టాక్ నడుస్తోంది. ముఖ్యంగా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేరు వినిపిస్తోంది. మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి నిందితుడిగా ఉన్నారు. ఆయన తండ్రి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కూడా అనేక కేసులు నమోదయ్యాయి. ఈ ఇద్దరు తండ్రి కొడుకులు వైసీపీలో ఒక వెలుగు వెలిగారు. కానీ ఇప్పుడు సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అందుకే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బీజేపీ వైపు చూస్తున్నట్లు మళ్లీ ప్రచారం మొదలైంది. మరోవైపు వివేకానందరెడ్డి హత్య కేసులో ఉక్కిరిబిక్కిరవుతున్నారు అవినాష్ రెడ్డి. ఇంతకాలం జగన్ బీజేపీతో ఉన్న స్నేహంతో అవినాష్ రెడ్డి బయటపడ్డారు. కానీ ఇప్పుడు వైసీపీ విషయంలో బీజేపీ అభిప్రాయం మారింది. కోర్టు కూడా మళ్లీ విచారణ మొదలు పెట్టాలని సిబిఐకు ఆదేశించే అవకాశం ఉంది. అదే జరిగితే అవినాష్ రెడ్డి అడ్డంగా బుక్ కావటం ఖాయం. అందుకే ఆయన సైతం బీజేపీని ఆశ్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంకోవైపు రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి సైతం బీజేపీకి టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. టీటీడీ లడ్డూ కల్తీకి సంబంధించి అభియోగాలు మోపుతూ విచారణ లోతుగా సాగింది. సుబ్బారెడ్డికి వ్యతిరేకంగా బలమైన ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన సైతం బీజేపీ వైపు వచ్చేందుకు మంతనాలు సాగిస్తున్నట్లు పొలిటికల్ వర్గాల్లో ఒక ప్రచారం ఉంది. అయితే ఈ ముగ్గురు జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయులు. వారు పార్టీ మారుతారు అంటే అంత సులువు కాదు. పైగా వీరి అవసరం బీజేపీకి ప్రస్తుతం లేదు. మీరు బీజేపీలో కేవలం ఇబ్బందులను దృష్ట్యా వెళ్తారే తప్ప వీరికంటూ వైసీపీపై ఎటువంటి అసంతృప్తి లేదు. పైగా టీడీపీ నుంచి అనేక రకాల అభ్యంతరాలు ఉంటాయి. మీరు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలో చేరే అవకాశం లేనట్టు చాలా మంది కొట్టిపారేస్తున్నారు. మొత్తానికి కేసుల నుంచి రక్షణ కోసం కాషాయ కండువా కప్పుకోవాలని భావిస్తున్నారా, లేక జగన్ తో ఉన్న అనుబంధం ముందు ఈ ఒత్తిళ్లు తలవంచుతాయా అన్నది వేచి చూడాలి. పైగా టీడీపీ నుంచి వచ్చే వ్యతిరేకతను అధిగమించి బీజేపీ వీరిని చేర్చుకుంటుందా, లేదా ఇది కేవలం రాజకీయ వ్యూహంలో భాగంగా సాగుతున్న ప్రచారం మాత్రమేనా? ఏది ఏమైనా ఏపీ రాజకీయాల్లో త్వరలో జరగబోయే కీలక మార్పులు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పనున్నాయి.